రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణకు పగడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు వ్యక్తిగత హోదాలో కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను తాజా పరిణామాలను పవన్ కళ్యాణ్కు వివరించారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి. బంద్ గోల మొదలు పెట్టింది జనసేన కాకినాడ నేత సత్యనారాయణ. ఇప్పుడు అతనిపై పార్టీ చర్యలు ఉంటాయా? అతను ఎక్కడున్నాడు అసలు? ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి లేటెస్ట్గా వచ్చిన లెటర్లో సినిమా హాల్లో నిర్వహణ పకడ్బందీగా ఉండాలనే విషయాన్ని అయితే స్పష్టం చేశారు. అదేవిధంగా థియేటర్ల బంద్కు సంబంధించి ఎవరు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు ఏంటి అనే దాని మీద కూడా మంత్రి కందుల దుర్గేష్ ఎంక్వైరీ అయితే చేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్కి ఆయన వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన కీలక నేత కాకినాడకు చెందిన సత్యనారాయణ ఈ బంద్ వెనుక ఉన్నారని నిన్న ప్రెస్ మీట్ ఎప్పుడైతే ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెల్లడించారో, ఈ నేపథ్యంలో ఈ బంద్ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు మన పార్టీ వాళ్ళని ఇతర పార్టీ వాళ్ళని ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు, ఎవరిని విడిచిపెట్టద్దు, ఎంక్వైరీ కరెక్ట్గా చేయండి, అసలు కారకులు మన వాళ్ళని తేలినా ఎవరైనా సరే వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించండి అని కూడా పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణ కాకినాడకు చెందిన ఆయన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్గా ఉన్నారు. ఆయన జనసేన నేతగా కూడా ఉన్నారు. ఆయన తొలుత ఏప్రిల్ 19న ఈ ప్రతిపాదనను థియేటర్ల బంద్ ప్రతిపాదనను తీసుకొచ్చారని, ఈ ప్రతిపాదన కాస్త తెలంగాణ ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్ళిందని, ఆ విషయంలో తమకు కూడా పర్సంటేజ్ విధానం కావాలని తెలంగాణ నైజాం డిస్ట్రిబ్యూటర్లు కూడా చెప్పడం జరిగిందని ఈ నేపథ్యంలోనే దిల్ రాజు అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు కాదు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా దీన్ని ఎంక్వైరీ చేసి ఒక థియేటర్ల బంద్ అనే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఏంటి దీని వెనుక ఎవరున్నారు, ఏంటి పొలిటికల్గా ఎవరైనా లాభపడడానికి ఇలా చేస్తున్నారు ఏంటి అని దాన్ని కూడా ఎంక్వైరీ చేయాలని కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించారు. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ పేజీ నుంచి ఎప్పుడైతే మొన్న ఒక లెటర్ వచ్చిందో రిటర్న్ గిఫ్ట్ ఉంటుందనే విషయాన్ని ఆయన అందులో ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఆ నలుగురుగా అభివర్ణింపబడుతున్న కొంతమంది అయితే మీడియా ముందుకు వచ్చి తాము ఆ నలుగురిలో లేమనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ అధినేత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అయితే తొలుత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ నలుగురు అంటూ నెగిటివ్గా తమను ప్రొజెక్ట్ చేస్తున్నారని, ఆ నలుగురిలో తాను లేనని, ఆ నలుగురితో తాను ఎప్పుడో విభేదించారని, కరోనా టైంలోనే ఈ వ్యాపారాలకు సంబంధించి ఆ నలుగురి నుంచి తాను బయటకు వచ్చాననే విషయాన్ని కూడా అల్లు అరవింద్ అయితే స్పష్టం చేశారు. నైజాంలో తనకు కేవలం AAA థియేటర్ ఒకటే తనకు ఉందని, దానికి తాను ఓనర్గా ఉన్నానని కూడా ఆయన అల్లు అరవింద్ అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీలో అయితే 15 థియేటర్లు తనకు లీజులో ఉన్నాయని, లీజు ముగిసిన తర్వాత వాటిని రెన్యువల్ చేయదని కూడా తన టీంకు చెప్పినట్టు కూడా అల్లు అరవింద్ చెప్పారు. అల్లు అరవింద్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో తాను లేననే విషయాన్ని తేల్చి చెప్పారో, ఆ తర్వాత ప్రముఖ మరో నిర్మాత దిల్ రాజు కూడా ఆయన అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. 2 రోజుల తర్వాత ఆయన కూడా స్పందించారు. ఇదే విషయం మీద మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి పెద్దన్న లాంటి వారని, పెద్దన్నకి కోపం వచ్చింది, ఆయన కోపం వస్తే ఆయన తిడతారు, మేము పెడతామనే విషయాన్ని కూడా దిల్ రాజు చెప్పారు. అసలు థియేటర్ల బంద్ అనే విషయం ప్రభుత్వానికి తప్పుగా వెళ్ళిందనే సంకేతాన్ని కూడా దిల్ రాజు అయితే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా ఉండగా థియేటర్లను బంద్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేవనే విషయాన్ని కూడా దిల్ రాజు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి తప్పుడు సంకేతం ప్రభుత్వం విధంగా రెస్పాండ్ అయిందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము సిద్ధంగా ఉన్నామని, అలాగే త్వరలోనే ప్రభుత్వ పెద్దలను కూడా కలుస్తామని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మన వాళ్ళే కదా, ఎప్పుడు వెళ్ళినా ఏం కాదనే ఒక ధోరణి తమ నిర్మాతల్లో ఉందని, నిర్మాతలంతా కూడా ఇప్పటివరకు కలిసిమెలిసిగా లేమని, తమలో యూనిటీ లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయనే విషయాన్ని కూడా దిల్ రాజు అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే సీఎంని కలిసేందుకు ఫిలిం ఛాంబర్ ద్వారా ఒక అపాయింట్మెంట్ తీసుకుని ఫిలిం ఛాంబర్ ద్వారా అందరూ వెళ్ళి కలుస్తామనే విషయాన్ని కూడా దిల్ అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ తాజా లెటర్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ తాజా లెటర్లో ముఖ్యంగా థియేటర్ల నిర్వహణ మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టినట్టయితే తెలుస్తుంది. సామాన్య ప్రేక్షకులకు థియేటర్లో కనీస వసతులు కూడా అందించడం లేదు. అసలు ఫుడ్ విషయానికి వస్తే పాప్కార్న్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ వీటి రేట్లు అధికంగా ఉన్నాయని, బయట దొరికే వాటికంటే ఎక్కువ ధరలకు థియేటర్లో అసలు ఎందుకు అమ్ముతున్నారు, వాటి నాణ్యత ఎలా ఉంది, ఆహారం పరంగా వాటి ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాల మీద కూడా సంబంధిత శాఖలన్నీ సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు థియేటర్ల నిర్వహణ విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని కూడా పవన్ కళ్యాణ్ అయితే సూచించారు. ఈ నేపథ్యంలోనే అసలు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికి ఎలాంటి ఇచ్చేయాలి, థియేటర్లను ఎంత పరిశుభ్రంగా ఉంచాలి, అక్కడ టాయిలెట్స్ ఎలా ఉంటాయి, అంతా దారుణంగా ఉంటాయి.
ఈ నేపథ్యంలో ప్రతి దాన్ని థియేటరు ప్రేక్షకుడు తను టికెట్ పెట్టి కొంటున్న డబ్బులకు న్యాయం జరిగేలాగా థియేటర్ల నాణ్యత వాటి పరిశుభ్రత కూడా ఉండేలాగా థియేటర్ ఓనర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని ఈ విషయాలను ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల ద్వారా ప్రభుత్వం పరిశీలన చేయాలని కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించడం జరిగింది. అలాగే ఇక ఎవరైతే టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి సినిమాలు రిలీజ్ ఉన్నప్పుడు భారీ సినిమాల విడుదల ఉన్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన నిర్మాత కానీ వాళ్ళ తరపున ఎవరైనా ప్రతినిధులు వస్తుంటారు. అలా వ్యక్తిగతంగా ఎవరు వచ్చి టికెట్ల పెంపు సంబంధించి ప్రస్తావించకూడదని, ఈ విధానాన్ని అసలు ఉండకూడదని ఏదైతే ఫిలిం ఛాంబర్ తరపునే వీటికి సంబంధించి వచ్చేలాగా ఒక విధానాన్ని అమలు చేయాలని ఆ విధానం కూడా తన సినిమా ద్వారానే మొదలవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేశారు. హరిహర వీరమల్ల జూన్ 12న విడుదలవుతున్న నేపథ్యంలో తన సినిమా నిర్మాత ఏం రత్నం కూడా ఫిలిం ఛాంబర్ ద్వారా వచ్చి తన సినిమాకు టికెట్ ధరలు పెంచాలనే విషయాన్ని ఫిలిం ఛాంబర్ త్రూనే రావాలని కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించడం జరిగింది. గంగాధర్ గారు, అయితే థియేటర్లో అడ్డగోలు ధరలతోనే జనం రావడం లేదు. ఈ విధంగా ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనుకోవాలి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఇవాళ వచ్చిన లెటర్ చూసుకుంటే థియేటర్ల నిర్వహణ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. థియేటర్లో కనీస ప్రమాణాలు లేవు, కనీస వసతులు లేవు, టాయిలెట్ల పరిశుభ్రత లేదు, థియేటర్లో దొరికే ఫుడ్ విషయంలో అసలు వాటి నాణ్యత ఎలా ఉంది, వాటిని ఎందుకు అంత ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు, బయట వాటి ధర ఎంత, ఇక్కడ థియేటర్లో ఎందుకు అంత భారీ ధరలు పెట్టి అమ్ముతున్న విషయం మీద కూడా ఎక్కువగా అయితే ఫోకస్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో థియేటర్లో ఇక నుంచి ఫుడ్ విషయంలో అయితే ప్రేక్షకులకు ఒక సానుకూల అంశం అయితే కనిపించేలా అయితే ఉంది. ఫుడ్ విషయానికి వస్తే అసలు ఆ పాప్కార్న్ ఎంత రేటు ఉంటుంది, దాన్ని ఎంత కమ్మాలి దాని మీద కూడా ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టి వాటి ధరలకు ఒక నియంత్రణ తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకోవచ్చు థియేటర్లో సీట్స్, అసలు థియేటర్లో ప్రేక్షకుడికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో దాని మీద కూడా ఒక అధ్యయనం చేసి తద్వారా ప్రభుత్వంలో అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ప్రేక్షకుడికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా థియేటర్కు వాళ్ళు వచ్చేలాగా చర్యలు తీసుకునే విధంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు థియేటర్కి ఎప్పుడైతే అధిక సంఖ్యలో వస్తారో తద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రస్తావించడం అయితే జరిగింది దేశంలో. గంగాధర్, తమకు ఉన్న థియేటర్లపై ఇన్నాళ్ళు బయటకు చెప్పని నిర్మాతలు వాళ్ళకి ఎన్ని థియేటర్స్ ఉన్నాయనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. అయితే ఇప్పుడు ఎందుకు నోరు విప్పుతున్నారు అనుకోవాలంటారు? ఎస్, సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఆ నలుగురు అని గుత్తాధిపత్యం అయితే కనిపిస్తుంది. ఆ నలుగురికి అసలు ఎన్ని థియేటర్లు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా చూసుకుంటే ఎన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి, ఎన్ని మల్టీప్లెక్స్లు ఉన్నాయి, అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయనే విషయాలు ఇప్పటివరకు అయితే ఎక్కడ అధికారికంగా రాలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆయన కార్యాలయం నుంచి గుత్తాధిపత్యం నడుస్తుంది సినిమా పరిశ్రమలో, కొంతమంది తమ కబంధ హస్తాల్లో సినిమాలు తీసే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి ఇబ్బందులు ఎవరికీ ఉండకూడదు, తమ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం అందేలాగా చర్యలు తీసుకోవాలనే నేపథ్యంలో ఆయన అయితే సినిమా పరిశ్రమలో జరుగుతున్న తీరు మీద ఆయన అయితే మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఇటు నిర్మాతలతో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ కూడా బయటకు వచ్చి తనకు ఇప్పటివరకు ఎన్ని థియేటర్లు ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. నైజాంలో కేవలం AAA థియేటర్ ఒకటే ఉందని కూడా చెప్పారు. అలాగే ఏపీలో 15 థియేటర్స్ రిలీజ్లో ఉన్నాయని కూడా ఆయన లెక్కలు అయితే చెప్పడం జరిగింది. అల్లు అరవింద్ లెక్కలు ప్రస్తావించిన తర్వాత దిల్ రాజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దిల్ రాజు కూడా ప్రెస్ మీట్ పెట్టి తనకు అసలు ఎన్ని థియేటర్లు ఉన్నాయి ఏంటంటే బ్యాలెన్స్ షీట్ చూపించడానికి కూడా తాను సిద్ధమని కూడా చెప్పారు. ఇప్పటివరకు గోప్యంగా ఉన్న వీరి థియేటర్ల లిస్టు, అలాగే వీళ్ళ ఆస్తుల వివరాలు అనుకోవచ్చు, ఇవన్నీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దిల్ రాజు కూడా తనకు నైజాంలో 30 థియేటర్లు ఉన్నాయని, అలాగే ఉత్తరాంధ్రలో తనకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉందని, తద్వారా అక్కడ ఒక 20 థియేటర్లు తాము లీజుకు నడిపిస్తామనుకో విషయాన్ని కూడా దిల్ రాజు ముఖ్యంగా చెప్పారు. వీటిని అండర్లైన్ చేసుకోవాలని, ఇక నుంచి ఆ నలుగురిలో తమను కలపొద్దని కూడా ఇద్దరైతే పోవడం అయితే జరిగింది. మిగతా థియేటర్స్ విషయానికి వస్తే మిగతా ఇద్దరు వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారా లేదా, వాళ్ళ దగ్గర ఉన్న లెక్కలు కూడా బయట పెడతారా లేదని కూడా వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ గంగాధర్.